చౌదరన్న గారు మన వాటిని ఇచ్చేసారు. మనది ఒక విన్నపం ఉంది. ఓకే, మన 10వ డివిజన్ ప్రజలందరికీ నమస్కారము. మరి మన ఒక విన్నపం ఉంది, అది నేను సార్కి విన్నవిస్తున్నాను. సార్ ఒకసారి మీరు పదవ డివిజన్ లో చాలా మంది వినతులు తెలియజేశారు. ఇక్కడ మైనార్టీ సోదరులు ఎక్కువ, వాళ్ళందరూ కూడా ఒక మెమోరాండం ఇచ్చారు. మైనార్టీలకు ఇక్కడ 500 గజాలు గతంలో మనం సహాయ సహకారాలు అందించి సాధించాం. ఆ 500 గజాలలో కమ్యూనిటీ హాల్ కావాలని ఒక మెమోరాండం మైనార్టీలు అందజేయడం జరిగింది. అది మీ చేతుల నుండి ఎంపీ గారికి అందజేస్తారని అక్బర్ కాంగ్రెస్ నాయకుడు, సీనియర్ నాయకుడు ఈ ప్రాంతంలో, వారిని ఎంపీ గారికి అందజేయవలసిందిగా కోరుతున్నారు. అదేవిధంగా చాలా చాలా ఇక్కడ 2 ప్రాంతాలలో, ఈ 2 వార్డులలో గతంలో 1వ వార్డు, 2వ వార్డు ఈ ప్రాంతంలో మాతో పాటు దేవి ప్రసన్న గారు కూడా కౌన్సిలర్ గా ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఈ స్థాయిలో ఇవాళ ఈ రోజు ఉంది అంటే ఆ ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందనేది మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే మాతో పాటు నేను ఫ్లోర్ లీడర్ గా ఉన్నా. ఆ రోజు ఎంత సిన్సియర్ గా ఎట్లా మున్సిపాల్లో మాట్లాడేదో నాకు తెలుసు. ఆ నిజాయితీ అవన్నీ కూడా నేను గమనించా. ఏ రోజుకైనా పెద్ద లీడర్ అవుతుందని అనుకున్నా. నేను ఈ స్థాయిలో ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఘనత అని నేను భావిస్తా ఉన్నాను. అట్లాగే ఈ ప్రాంతంలో గతంలో మనం ఎంతో మందికి పేదవాళ్లకు ఇళ్ల స్థలాలు కానీ, రేషన్ కార్డులు కానీ ప్రతి సమస్య మా సొంత సమస్యలాగా, మా కుటుంబ సభ్యుల బాధలాగా మేము భావించి అందరికీ కూడా పనులు